రైట్, మనం జగిత్యాల రాజకీయాలను కూడా చూస్తూ ఉన్నాం సార్. జగిత్యాల రాజకీయాలు చాలా గందరగోళంగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు అనూహ్యంగా ఆయన రెబల్ క్యాండిడేట్స్కి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్యాండిడేట్స్కే ఆయన అపోజిట్గా ప్రచారం చేస్తూ క్యాండిడేట్ ఎవరైతే బీఫామ్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చిన వారినే ఓడగొట్టడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారని ఇటు పీసీసీ వర్గంలో కూడా ఆయన మీద కంప్లైంట్ రైజ్ అయింది సార్. ఆయన మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ రాజకీయాలను ఎలా చూడొచ్చు? ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందంటారా సార్? తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నుకుంటూనే 2 సార్లు కేసీఆర్ మీద పోటీ చేసినారు. ఎంపీగా కేసీఆర్ పోటీ చేసి కట్టర్ కాంగ్రెస్ వారు జానారెడ్డి వీళ్ళందరూ కూడా మొదటి తెలుగుదేశంలో మొదలై తర్వాత వెంటనే కాంగ్రెస్ లో మారిన తర్వాత 40 ఏళ్ళుగా కాంగ్రెస్ 35 ఏళ్ళుగా కాంగ్రెస్ లో ఉన్నారు. అక్కడ మొదటిసారి తెలుగుదేశంలో ఉన్న జీవన్ రెడ్డి గారు కానీ అంతకుముందు మన జానారెడ్డి గారు. ఇటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి బ్యాచ్ తయారై అక్కడ సంజయ్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసుకొని మరీ ఎంత నిశ్చితంగా ఆయన మద్దతు చేస్తున్నది. జీవన్ రెడ్డి గారి ఆవేదనతో పూర్తిగా నేను ఎందుకు చేస్తున్నాను, మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అయితే చేస్తుంది. కానీ ఇవాళ ఏంటంటే సేమ్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది రాము, ఏం తేడా లేదు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటారా? హనుమంతరావు గారు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇవాళ రేవంత్ రెడ్డి బ్యాచ్ అంతా రాజ్యం ఏంటంటే మన రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీలో 3 కాంగ్రెస్ పార్టీలో ఓల్డ్ కాంగ్రెస్, ఫిరాయింపు కాంగ్రెస్, మధ్య ఇంకా రకరకాల వచ్చిన కాంగ్రెస్ మొత్తం మీద జరుగుతుంది. ఇక్కడ కూడా అది ఇప్పుడు ఏంటంటే 2 వర్గాల మధ్య పోటీ జరగవచ్చు. ఇవాళ జీవన్ రెడ్డి గారు ఆవేదన ఎత్తుందో అన్ని నియోజకవర్గాలు అదే ఉన్నది, ఏం చదవలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యే వచ్చిన ప్రతి నియోజకవర్గంలో అదే ఆవేదన ఉంది. స్టేషన్ కనుపూర్ ఉంది అనుకోండి, అక్కడ మనకు మన శోభ ఉంది కదా, ఆమె పోటీ చేసిన గతంలో వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. చాలా నియోజకవర్గాల్లో ఈ ఫిరాయింపు దాన్ని వచ్చిన తర్వాత వీళ్ళ విలువ లేకుండా పోయింది. అసలు కాంగ్రెస్ నాయకులు విలువ లేకుండా పోయింది. అట్లాగే మామూలు కూడా మొదటి నుంచి కట్టర్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి బ్యాచ్ రాజ్యం వస్తుంది. అన్ని నియోజకవర్గాలు అది జరుగుతున్నారు. అంటే ఈ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వినాశనానికి కారణం వచ్చేస్తాను. ఇవాళ జీవన్ రెడ్డి గారు సర్ది కూడా తీసుకుని బయటపడుతుంది. అన్ని ప్రయత్నాలు చేసిండు. నేను పూర్తిగా ఆయన మిత్రుడు, ఆయన అడ్వకేట్ గా మిత్రుడు. ఆయన గతంలో చూసుకుంటే ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇవాళ చివరికి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి 2 రోజులు ఆగింది. అరే నాడు ఎమ్మెల్యే కేసీఆర్ ఎదుర్కొండు, పోటీ చేసిండు, ఆర్థికంగా రాజకీయంగా నష్టపోయిండు. ఆఖరికి సంజయ్ చేరినాక ఆయన ప్రధాన అంశాన్ని సంజయ్ హత్య చేసిన ఆరోపించి ధర్నాలు చేశాడు, రోడ్డు మీద కూర్చున్నాడు. అంటే వాళ్ళ కాంగ్రెస్ లో ప్రతిపక్షంలో ఉన్నారు. నేనైతే జీవన్ రెడ్డి గారు సలహా ఇస్తున్నాను ఏంటంటే వీరంత వర్తన అక్కడకు రాని సుత్తం మొక్కిన వారి మీద కక్కున విడవనంగా అదే గదరాసమైనట్టు విమర్శకాలు చెప్పినట్టు మీరు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టండి. అసలు నష్టమైంది. మీరు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయండి. వాడు కూడా సస్పెండ్ చేస్తుంది, మిమ్మల్ని సస్పెండ్ చేస్తుంది. మీరు రాజీనామా చేయండి, మీరు నిలవండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనే పేరు మీద దొంగలు ఎవరైతే పోటీ చేస్తున్నారో అందరూ ఓడించే ప్రయత్నం మీరు చేసి నష్టమని అంటున్నాడు. అది చేయకుండా ఇంకా చెట్టుబిత్తలు పట్టుకుంటే లాభం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలో నిన్ననే పాహనైంది, నిన్ననే వాళ్ళు ఫిరాయింపు కాలేదా అంటున్నారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు. ఆ సంజయ్ అంటే ఆయన ఎవరి పక్కన కూర్చున్నారు? అందరు కాంగ్రెస్ కండువాళ్ళు కప్పుకున్నారు దాని పక్కన. అందులో కూడా కొంత మన దుర్మార్గం ఉంది. కాంగ్రెస్ చేయబుట్టి లేదు వాళ్ళకి కండువాళ్ళు, ఆయన కండువా ఎత్తుకోలేదు. అంటే ఎవరిని పంపి పెడుతున్నారు ప్రజలందరూ తెలియదా? ముంజేది కంకణానికి అర్థమైంది అన్నట్టు ఇప్పుడు వీళ్ళు చూస్తున్న పందాన్ని చూస్తలేరా? కానీ కాలంపు రాగానే కాటేసి తీరుతారని ప్రజలు కూడా ఇవాళ క్షమించిన రేపొద్దున అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరి ఎలక్షన్ వచ్చినాక కూడా రేపు సంజయ్ క్యాండిడేట్ మీకు క్లియర్ టికెట్ సమస్య లేదు. రేపు ఒకవేళ 3 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా సంజయ్ మీకు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటారు, జీవన్ రెడ్డి గారు టికెట్ రాను. మనం ఏంటంటే ఇప్పటి నుంచి ఎందుకు ఈ రోజులు కాంగ్రెస్ పార్టీ పెట్టుకునేట్టు కానీ జీవన్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తూ కానీ ఈయనే రాజీనామా చేయాలి. చాలా రెండోది ఏంటంటే ఇవాళ ఆయన ఆవేదనతో పాటు మొత్తం ఫిరాయింపు చేసిన 10 మంది ఎమ్మెల్యేల కాన్సెప్ట్ ఇదే ఉన్నది కదా. దాంతో పాటు ఏంటంటే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు కాదు, చాలా మంది తిరుగుతున్న జిల్లాల్లో వాళ్ళు నిజమైన కార్యకర్తకు అన్యాయం జరిగింది. సామాజిక వర్గాలను చూసుకుంటే రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఏ సామాజిక వర్గం ఆ సమాజం నిలబడుతుంది, కొంతవరకు న్యాయం జరిగింది. కానీ ఆర్థిక సమానత్వం లేకుండా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాడి కాంగ్రెస్ కాదు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ లో కానీ
ఎవరైతే నిజంగా కట్టర్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరికి టికెట్ రాలేదు, 50% కూడా రాలేదు. వచ్చిన కొద్దిగా వచ్చిన ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్థికంగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే బీజేపీలో కానీ టీఆర్ఎస్ లో కానీ వాళ్ళ కార్యకర్తలుగా ఉన్నప్పుడు మాత్రం వచ్చింది. కానీ 50% వాళ్ళు నిన్న దాకా జెండాలు మోసిన వాళ్ళకి టికెట్ ఎవరికి ఇవ్వలేదు. బీఫామ్ ఇచ్చేది, ఎందుకంటే పార్టీ రహిత కాదు, పార్టీ సహిత ఎన్నికలు కనుక పార్టీ టికెట్ ఎవరికి వచ్చినాయంటే అన్ని పార్టీలు అసంతృప్తున్నది. కాకపోతే వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చో బెదిరిచ్చో బతిమిలాడో మళ్ళీ వాళ్ళు అప్పులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు తప్ప ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు పళ్ళకి మోసే బోయిలుగా మిగిలిపోతున్నారు. మీరు అర్థం చేసుకోండి, పై స్థాయి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారు లాంటి వారికి తప్పలేదంటే మీ బతుకులు ఏమైతే చూడండి. మీరు పార్టీకి ఒబీడియంట్ ఉండాల్సింది ఎప్పుడే అంటే వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప, కరెక్ట్. కానీ పార్టీలు కానీ మీరు మిమ్మల్ని అడగలొచ్చే ప్రయత్నం చేస్తూ డబ్బున్న వాళ్ళకి టికెట్ చేస్తుంటే మీరు తిరగబడకపోతే ఏంటి అంటున్నారు. ఖచ్చితంగా పార్టీలు అనేది మన తల్లిదండ్రులు లాంటివి. తల్లిదండ్రులు తప్పు చేసినా ప్రశ్నించారు. ఆ సేవ మీకు లేకపోతే ఏ పార్టీ కార్యకర్త అయినా సరే మీరు దుర్మార్గంగా మీరే ఓడిపోతారు, మీరే కొనాలనిపోతారు అంటారు. అందుకని కాళోజీ నారాయణరావు గారి సూక్తిని చేస్తూ ముగిస్తారు. ఎందుకంటే ఓటర్లు కూడా విజ్ఞప్తి చేయాలి. దుర్మార్గ రాజకీయాలు చూస్తున్నారు, జీవన్ రెడ్డి పట్ల సానుభూతున్నది. ఆ ఒక్క నియోజకవర్గం పక్కన పెట్టి మొత్తం అందరు ఓటర్లు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఓటర్లందరికీ, మున్సిపల్ ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే ఏ పార్టీ వాడిని చూడకండి, ఏ పార్టీ వాడిని చూడండి. అంటే వ్యక్తిగా మంచివాడ, ఏ పార్టీ జెండానే వాడు మంచివాడ, అందుబాటులో ఉంటాడా, అట్లాగే మన ప్రజల సమస్యలు స్పందిస్తాడా, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. అది చూసి గెలిచేయండి. పార్టీలు పక్కన పెట్టండి, వ్యక్తులను ముందు తీసుకొచ్చి పెట్టాలి. స్థానిక ప్రభుత్వాలను వ్యక్తులే ముఖ్యము, పార్టీలు కాదు. పార్టీలు తీసుకొచ్చిన రాజకీయం తప్పు. ఒకనాడు పార్టీ రహితంగా జరిగే ఎన్నికలను అనవసరంగా పార్టీలు తీసుకొచ్చి పెట్టింది కనుక అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కనుక ఇంకా దుర్మార్గం అవుతుంది. ఇండైరెక్ట్ ఎలక్షన్లలో రేపు ఎంపీలు అంటే రాజ్యసభ, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు 4 ఓట్లు ఉంటాయి. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున దొడ్డి దాటిన మీరేమో ప్రజలు ఓటర్లు కొంటున్నారు, కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఓటర్లు కొని ఎన్నికైతారు. ఎన్నికైన తర్వాత వాళ్ళు అమ్ముడు పోతారు. ఆ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మళ్ళీ అమ్ముడు పోతారు. ఎవరికి అమ్ముడు పోతారు? రేపు చైర్మన్ కు, మేయర్కి అమ్ముడు పోతారు. చూడండి, మీ ఓట్లతో నెత్తికొట్టుకి ఓట్లు సంపాదించుకుని గెలిచిన వాడు రేపు ఇంకోటికి అమ్ముడు పోవడానికి పరిపరిచయం అవుతున్నాడు, మనం పరిపరిచయం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. మంచి వాళ్ళకి ఓటేయండి. పార్టీలకు సంబంధం లేదు దాకైతే మంచి వాళ్ళకి ఓటేయండి. డబ్బులు సంపాదించుకోకుండా ఓటేయండి. ఒకవేళ తీసుకోమని చెప్పండి, నేను తీసుకున్నా కూడా మీరు మంచి వాళ్ళకి వేస్తారు. వేసే ప్రయత్నం చేయండి నేను చెప్తున్నాను. సచ్చిన దానికి వచ్చిందే కట్టమని ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఇచ్చేవాడికి సిగ్గు ఉండాలి, గొడవలకు సిగ్గు ఉండాలి, పోసేవాడిగా ఇచ్చేవాడికి సిగ్గు ఉండాలి. ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వేసేవాడికే ఓటు వేస్తున్నారు. అంతకని ఏం లేదు. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు వీటిని తప్పించడం కానీ విజ్ఞతతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. మన ఓటు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మన పన్నుల డబ్బుల ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎవరి జేబుల నుంచి పెట్టాడు కనుక దీన్ని గమనించి మంచి వాళ్ళకి ఓటు వేయమని మనం విజ్ఞప్తి చేద్దాం.